తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తప్పులు బయటపడతాయని ప్రతిపక్ష నాయకులు వాకౌట్ చేయడం దుర్మార్గమన్నారు విప్ బీర్లా ఐలయ్య. కమిషన్ల కక్కుర్తితో పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టారని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో కృష్ణా జలాలపై పాలమూరు రంగారెడ్డిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే జూరాల నుంచి మీరు అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం మార్చిదో ఆ రోజే మా కృష్ణా నలాలను నల్గొండ పార్లమెంట్ నల్గొండ రంగారెడ్డికి రావాల్సినటువంటి నీరును ఆంధ్రాకు దోసిపెట్టిరు. ఇలా 22 పంపులుంటే మీ కమిషన్ల కోసం మీ కక్కుర్తి కోసం 31 పెట్టి ఒక్క పంప్ ఆన్ చేసి మేము పాలమూరు రంగారెడ్డిని మేము నీళ్లు బారించామంటున్నారు. మీరు నీళ్లు బారించలేదు. ఆ రోజు వరదలుగా నిధులు బారించి తప్ప ఏ ఒక్క చుక్క కూడా పాలమూరు రంగారెడ్డి మీరు చేయలేదు. ఎప్పుడైతే జూరాల నుంచి మీరు శ్రీశైలం మార్చిరో అప్పుడే ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టిరు. ఒక్క పంప్ హౌస్ ఆన్ చేసి మేము పచ్చగా చేసినామంటున్నారు. ఇలా పాలమూరు నుంచి పాలమూరు రంగారెడ్డి ఎండిపోవడం కారణం మీరే. జూరాల నుంచి శ్రీశైలం మార్చినప్పుడే దాని వ్యయం 80 కోట్లకు పైగా అయింది. మరి 9.5 సంవత్సరాలు ధనిక రాష్ట్రంలో 27,000 కోట్లు పెట్టి మేము 80% పూర్తి చేస్తామంటున్నారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ జరిగే నల్గొండ పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల మీద మీరు చర్చలకు రావాలి. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరపాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ను ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల మీద చర్చ జరపాలని చెప్పి మేము డిమాండ్